నంద్యాల జిల్లా కొత్తపల్లిలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన అంబటిని వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని జగన్ను డిమాండ్ చేశారు. అంబటిని వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంబటి మాత్రమే కాకుండా జగన్ కూడా సీఎం చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను, ముందు వాడిని సస్పెండ్ చేయండి. మీ పార్టీ మునిగిపోతుంది చెప్తున్నాను. నేను అనుభవంలో చెప్తున్నా. వాడు రావణబాబు లేకుంటే దుశ్శాసన బాబు ఆ ఉండావుడుకున్న పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మీరు లేదు, మీరు దానికి సమర్థిస్తున్నారు అంటే ఉండని వాడు పార్టీలో, అప్పుడు మీరే అన్నట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. ముందు మన సస్పెండ్ చేయండి పార్టీలో. మీ పార్టీ గురించి నేను చెప్పకూడదు, కానీ మరి సస్పెండ్ చేసి మీ మర్యాద నిలబెట్టుకోండి. మీరు మీ పార్టీ నుంచి తొలగించండి వాళ్ళు. అంతేగాని ఈ రకంగా మాట్లాడినటువంటి వాడిని ప్రజలు కూడా తిరగబడతారు, వాడు దొరికించుకొని నాలుకే ఖచ్చితంగా పోస్తారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. వాడు దుశ్శాసన బాబు గాంధీ మెదవ లాయర్ అయి ఉండి ఆ రకంగా నా భాష అంత ఫిల్తీ లాంగ్వేజా. ఈ మధ్యకాలంలో బాగా చదువుకున్నారు ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో ఇలాంటి మాటలు మాట్లాడరు ఎవరు కూడా. ఎవరైనా మాట్లాడేది కూడా అరుదు. ఎవరో కళ్ళు దాగినోడో లేకపోతే నాటుసారాయి దాగిన ముండాగొడుకో కైపెక్కి ఏమన్నా మాట్లాడతాడేమో, కానీ మరి వీడు ఏమి దాగినాడో, ఏమన్నా మందు కళ్ళు దాగినాడా, లేకపోతే ఏమన్నా మరి ఈ వీళ్ళు సరాయి తయారు చేస్తుంటారు, ఆ సరాయి తాగా కైపు ఎక్కువయ్యా, లేకపోతే ఏమైనా డ్రగ్ అడిక్టా, మాకైతే అనుమానం వస్తూ ఉంది ఈ దుశ్శాసన బాబుది. నీ కథ నీ నాలుగే మాత్రం కోస్తారు చూడండి ఎవడో వాడు. తెలుగుదేశం పార్టీలో చాలా గట్టిగా ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, నీకు అదృష్టం ఉండి ఒకసారి ముఖ్యమంత్రి అయినావు, నువ్వు చేసిన తప్పులకు పడిపోయినావు. పార్టీ నిలబడాలంటే ఇటోళ్ళని ప్రోత్సహించొద్దు. నువ్వు వాడిని ముందు సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి, అప్పుడే మీ మర్యాద నిలబెట్టుకునేది.